కోర్టుల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మాట్లాడుకుందాం. కోర్టు కూడా ఇండిపెండెంట్ బాడీ సార్. అవును. సుప్రీం కోర్టులో అసలు ఎలక్షన్లే జరగకముందు ఈసారి మాకు ఈవీఎంల మీద అనుమానాలు ఉండి వీవీప్యాట్ స్లిప్పులు మొత్తం లెక్కించండి అని అడిగారు. 24 ఎలక్షన్స్ ముందే అడిగారు. ఓకే, ఎవరు సార్? అడిగారు సార్, కాంగ్రెస్ వాళ్ళు అడిగారు, కొన్ని ఇండిపెండెంట్ బాడీస్ అడిగారు, లోకల్ పార్టీలు. అయితే సుప్రీంకోర్టు పిలిపించింది ఎలక్షన్ కమిషన్ని. ఓకే, ఎలక్షన్ కమిషన్ వచ్చి ఇచ్చిన ఆన్సర్ చెబితే షాక్ అవుతారు మీరు. ఏం చెప్పింది? మేము వీవీప్యాట్ స్లిప్పులు లెక్క పెట్టడానికి మా యంత్రాంగం ప్రిపేర్ అవ్వలేదు, మాకు మా ఎంప్లాయీస్ అంత స్ట్రెంత్ లేదు. నిజమే సార్, చాలా కష్టం కదా సార్ ఇది. ఎట్లా కష్టం సార్? అంటే లెక్కలు రావేమో సార్, 1 2 3 అని కౌంట్ చేయడం రాదు తెలిసి. మీకు కౌంటింగ్ రోజు సార్ ఒక అసెంబ్లీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక అసెంబ్లీలో 250 నుంచి 300 బూత్లు ఉంటాయి, అంటే అన్ని ఈవీఎంలు ఉండే. ఓకే, 250 నుంచి 300 ఈవీఎంలు ఉండే. ఒక పోలింగ్ బూత్లో మ్యాక్సిమం 1000 ఓట్లు ఉంటాయి సార్. 800 కూడా పోల్ అవ్వు. అంతే సార్, 800 కూడా పోల్ అవ్వు. మీకు కౌంటింగ్ రోజు 14 టేబుళ్ళు పెడతారు సార్. ఒక్కొక్క టేబుల్ మీద 15 రౌండ్ల ఎలక్షన్ కూడా జరగదు. అవును, కరెక్ట్. అది కూడా అంటే మీకు 11, 12కి రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. డెఫినెట్గా వస్తాయి. ఇదివరకు బ్యాలెట్లో మొత్తం పేపర్ ఓపెన్ చేసి ఇది వ్యాలిడ్ ఓటా కాదా చెక్ చేసి ఇది ఎవరు ఓటు అని చూపించి ఏజెంట్కి వాళ్ళ డబ్బాలు వేసి ఇంత సిస్టమ్ కాదు కదా. జస్ట్ స్లిప్లు, ఎవరి స్లిప్లు వాళ్ళు ఎత్తుకొని వాళ్ళ బాక్స్లో వేసుకుంటే కౌంట్ చేసుకోవటమే. బొమ్మలు కనపడతాయి అంతే. ఏది వాళ్ళ ఎన్నికల గుర్తు కనపడతా ఉంటుంది. కమలం ఉందా ఇది బీజేపీది, సైకిల్ ఉందా ఇది టీడీపీది, ఫ్యాన్ ఉందా ఇది వైసీపీది. అంటే బాక్సులో వేసి లెక్క పెడితే మీకు 11ంటికి వచ్చే రిజల్ట్ మేబీ 4 అయితే, అంతే. మేబీ ఎంపీ రిజల్ట్ వచ్చేసరికి మీకు రాత్రి అయితే. అంటే ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకి చెప్పిన ఆన్సర్ ఏంటంటే మేము ఒక్కరోజు కూడా పని చేయలేం. అంటే అంత సోమరిపోతుల్లా ఉన్నారు వీళ్ళు. ఇది అసమర్థత అంట. అదే సోమరిపోతుల్లే అసమర్థులు అంటారు సార్. నీకు అంటే నువ్వు ఏ పొజిషన్లో అయితే ఉండవో ఆ పొజిషన్కి న్యాయం చేయలేనప్పుడు నువ్వు రిజైన్ చేయాలి కదా. ఇంకో ఎలిజిబుల్ పర్సన్ సమర్థతతో నడపగలిగే వ్యక్తి వచ్చి కూర్చొని నడుపుతాడు.